మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 19 సంక్షేమ పథకాలు మేము అధికారంలో వచ్చినప్పుడు ఇచ్చిస్తే ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి కేవలం 2 అంటే 2 తల్లికి వందనం ఈరోజు దినం సంవత్సరం తర్వాత వేయడం జరిగింది. మొదటి సంవత్సరం ఇవ్వలేదు. కేవలం పింఛన్ 3,000 నుంచి 4,000 చేసి దాన్ని కూడా కోత కోసి ఈరోజు తగ్గించే ప్రయత్నం చేశారు. ఇంకా కోత కోసే పనిలో ఉన్నారు. అంటే ఎన్ని కూడా వాగ్దానాలు ఇచ్చి సంక్షేమ పథకాలు చెప్పి సూపర్ 6 అనే పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే పరిస్థితి ఏది కోసం లేదు. వాళ్ళు చెప్పిన కొత్త స్కీములు సూపర్ 6 లో అయ్యే ఉన్నాయి మా పథకాలే, కానీ అవి కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. ఆ మాటకు వస్తే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాష్ట్రమంతా వైఎస్ఆర్సీపీ అన్ని మున్సిపాలిటీలు, మేయర్లు, మండల ప్రెసిడెంట్స్, జిల్లా పరిషత్ చైర్మన్లు అన్నీ మేము కైవసం చేసుకుంటే ఈరోజు వాళ్ళకి బలం లేకున్నా కానీ మా ప్రజాప్రతినిధులందరినీ కూడా ప్రభలో పెట్టి ధనబలమో ఆర్థిక బలమో ఏ కేసులు పెట్టి భయపెట్టించి వాళ్ళ పక్కకి మలుచుకొని ఈరోజు మా బీఫామ్లో గెలిచిన వాళ్ళనే ఎన్నుకుంటున్నారు తప్ప తెలుగుదేశం బీఫామ్లో గెలిచిన వాళ్ళని ఎవరిని కూడా పీఠంలో కూర్చోబెట్టిన పరిస్థితి. అంటే కేవలం ధనబలం, అరాచకాలు, రౌడీజం చేస్తూ అందరినీ ప్రలోభాలు పెట్టి ఈరోజు తణుకు అయితేమి, వైజాగ్ అయితేమి అన్ని మున్సిపాలిటీల్లో అన్ని మేయర్లు కూడా టోటల్ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే పరిస్థితిలో మా కార్పొరేటర్గా మా పార్టీ తరఫున గెలిచిన వాళ్ళనే చేస్తూ ఈరోజు అన్ని కూడా వాళ్ళ వశం చేసుకుంటారు. అదేవిధంగా కడప నగరంలో 50 మంది కార్పొరేటర్లు కేవలం ఒక తెలుగుదేశం ఒకటి ఉంటే 49 మంది మా కార్పొరేటర్లు ఉంటే కొంతమందిని ప్రబలంలో పెట్టుకుని వాళ్ళు చేసే వెంచర్లను, వాళ్ళు చేసే వ్యాపారాలు ఏదో తీస్తూ వాళ్ళందరినీ ప్రలోభాలు పెట్టి తెలుగుదేశం పక్కకి లాక్కొని ఇంకా రాలేదని తెలిసి 1 ఇయర్లో చేతకాక ఈరోజు కార్పొరేషన్లో మా కొడుకు కాంట్రాక్టర్ని ఒక సాగు చూపించి, కానీ నిజంగా మీకు అందరికీ తెలిసిందే 22 డిసెంబర్లో నాకు ఆరోగ్యరీత్యా బాగాలేనప్పుడు 15 రోజులు నేను హైదరాబాద్లో నీరో హాస్పిటల్ ఉన్నాను. ఒకరోజులో స్టంట్స్ వేసుకోవడం జరిగింది. ఆ రోజు కొంతమంది అధికారులు తెలియకో కాంట్రాక్ట్ చేసి కేవలం 30 లక్షలు ఎంతో అవినీతి జరిగిందండి నా మీద. అంటే 30 లక్షల వర్కులు చేసి 30 లక్షల అవినీతి జరిగిందండి నా మీద నింద మోపడం చాలా బాధగా. ఏదో విధంగా నన్ను ప్రభులో పట్టి కేవలం సురేష్ అనే వ్యక్తి మేయర్గా ఉండకూడదు, ఇతను దించే కార్యక్రమం చేసి కేవలం అధికారులతో నాకు నోటీస్ ఇచ్చి ఏ విధంగా సరే కార్పొరేషన్ మా కైవసం చేసుకోవాలా అనే ఆలోచనతో ఉన్నారు. ఎన్ని ప్రభులో పెట్టినా కూడా మా అందరూ కార్పొరేటర్లు మాకు సపోర్ట్గా నిలవడంతో ఇప్పటి వరకు మేము వచ్చాం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే దానికి కారణం ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడని మీ అందరూ చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. జనరల్ బాడీని పెట్టకముందే 16వ తేదీ అనౌన్స్ అయిందని, 17వ తేదీ పెడుతున్నారని, 16వ తేదీ మళ్ళీ నోటీస్ ఇచ్చినారు కదా, ఆ రోజు హాజరు కలగదా అని ఒకరిని మాట్లాడుకోవడం, ఇది చర్చా వేదిక అయింది. ఇంతవరకు మీకు కూడా చెప్తూనే వచ్చాను పత్రికా ముఖ్యంగా, నేను అందరికీ మీకు తెలిసే పెడతాను. మీటింగ్ ఏ రోజు పెడతాను ఖచ్చితంగా నా నామ్స్ ప్రకారం 6 నెలల లోపు నేను జరపాలని మీటింగ్ గైడ్లైన్స్ లో, దాని ప్రకారమే 22 జూన్కి 6 నెలలు ముగిస్తాను. ఈ లోపల నేను మీటింగ్ పెట్టాలంటే మీకు అందరికీ తెలిసిందే, నా ఛాంబర్ మీటింగ్ అద్ది దాన్ని బీగం వేసినాను. మీకు అందరికీ తెలుసు. ఇంతవరకు కమిషన్ లెటర్ కూడా ఇచ్చాను 3 రోజుల కిందట. మా కార్పొరేటర్లు అందరూ కూడా పోయి అడిగారు, మీటింగ్ హాల్ తెరవండి, మీటింగ్ గదిని చూడాలని అడిగినా కానీ మీటింగ్ తాళాలు లేవు, రేపు లేవు. ఇంతవరకు నేను జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడని చూస్తుంటే నేను ఈ రోజు మీ సమక్షం తీసుకొచ్చాను. ఈ రోజు నేను సైన్ చేస్తున్నా. 2 రోజుల్లో మీటింగ్ హాల్ మీ పత్రికా ముఖంగా మీరు కూడా పోయి అడిగినారు చాలా మంది, ఏం సార్ మీటింగ్ లో రహస్యమైంది అంతర్గత ఇంతవరకు మీటింగ్ బీగం వేశారు, ఒత్తిడి తీయండి అని మీరు అందరూ కూడా అడిగితే ఆ రోజు పరిస్థితులు బట్టి నేను చెప్తాను. నేను తీశాను. అంటే ఒక మేయర్గా నేను ఇక్కడ ఉంటే నాకు మేయర్కి చెప్పాల్సింది నేను మీటింగ్ సర్వాధికారులు నా ఆధ్వర్యంలో జరగాలి. ఆ మీటింగ్ హాల్ ఎలా ఉందో నేను చూడాల్సింది పోయి చూపకెట్టిన కదా బీగం ఒకరి దగ్గర ఒకరిని కళాపన చేస్తూ కీస్ లేవని కమిషన్ మీద సెక్రటరీ మీద కమిషన్ పెట్టుకుంటూ ఇంతవరకు లేదు. మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా, ప్రజలు ఖచ్చితంగా నేను మీటింగ్ ఈ రోజు సైన్ చేస్తున్నా. ఈ రోజు 7 రోజులలోపు మీటింగ్ జరపాలా. ఖచ్చితంగా 2 రోజులు రెడ్ లైన్ పెడుతున్నా. మీరు వాకిలు తీస్తారా, మేము తీయాలి. ఆ మీటింగ్ సమావేశం మందిరంలో ఏం మర్మం ఉంది, ఇంతవరకు నువ్వు బీగం తీలే. ఖచ్చితంగా మీటింగ్ జరగాల్సింది ఒక మీటింగ్ హాల్, ప్రజా సమస్య మీద చర్చలు జరగాల్సింది ఆ గదిలో. ఆ మీటింగ్ గదిలో నేను తిన్నప్పుడు 2 రోజులు ఖచ్చితంగా మీటింగ్ అక్కడ జరపాలి. 7 రోజులు మీటింగ్ అది తీకపోతే మీ అందరి సమక్షంలో దాన్ని ఓపెన్ చేస్తానని కూడా మీకు తెలియజేసుకుంటాం. ఇదందరూ గమనించాలి. ఎంత నియంత పరిపాలన జరుగుతుంది. అధికారులు కూడా 1 సైడ్ గా తీసుకొని ఆ రూమ్ బిగించాలేసుకుని అధికారులు చేస్తున్నారు. అధికారులు పార్టీకి తొత్తుగా పనిచేయకూడదు. ప్రజలకి ప్రజాప్రతినిధులుగా వాళ్ళు నడవడిక కార్పొరేటర్ల సమస్యలు తీసుకొచ్చేప్పుడు దాన్ని సమస్య పరిష్కారం చేసేప్పుడే ప్రజలకి మనం
పని చేసిన వాడు అతను. ఇంతవరకు మా కార్పొరేటర్లు ఎవరు కానీ ఒక సంవత్సరంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాడు ఆ కార్పొరేటర్ లో మొదటి పౌరుడు. అతన్ని తెలియకుండానే శంకుస్థాపన చేస్తున్నారు. కార్పొరేషన్ నిధులు ఖచ్చితంగా కార్పొరేటర్ పాల్గొనాలి, మేయర్ పాల్గొనాలి. అలాంటివి కూడా వాళ్ళ చేయనీయకుండా ఆ వీధిలో డివిజన్లు ఎవరో గెలిచి ప్రజలతో ఎన్నుకోబడిన తన వ్యక్తితో టెంకాయలు కొట్టడం ఇది మీరందరూ కూడా చూస్తున్నారు. అంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాళ్ళని ప్రజాప్రతినిధులుగా చూడకుండా ఆ వీధుల్లో ఆ డివిజన్ కి వాళ్ళు ఏం అడిగినా గానీ సమస్యలు ప్రజా సమస్యల మీద అడిగినా గానీ ఆ డివిజన్ ని చేసే ప్రసక్తి లేదు నేను అని చెప్పడం చాలా విరుద్ధంగా. అది చేయకపో కానీ ఆ మనిషికి ప్రజాప్రతినిధిగా వచ్చినప్పుడు వాల్యూ ఇవ్వాల్సిన పని ఉంది. నిజంగా కార్పొరేషనే కాదు రాష్ట్రమంతా కూడా అరాచక పరిపాలన జరుగుతుంది. నిజంగా ఈ విధంగా చూస్తే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాడు ఎక్కడ కానీ ప్రజాప్రతినిధి పని చేయాలి కానీ ఆ మనిషికి వాల్యూ ఇవ్వాలి కానీ మనుషులు కూడా వాల్యూ ఇవ్వకుండా చేస్తున్నారు. నిజంగా ఏ చెత్త ఎత్తినాడా మా వీధిలో చెత్త ఎత్తలేదని అడిగినా కూడా చేయడమే. మన మహానాడు జరిగింది, మీ దృష్టికి అందరూ తీసుకొచ్చినారు. మీ విలేకరుల దృష్టికి ఎవరన్నా బ్యానర్లు కట్టుకోవాలంటే కట్టేదానికి లేదు, మీరు డివైడర్లు కట్టకూడదు చేయకూడదు అని మీరు అంటారు. దానికి పర్మిషన్ ఏమని సార్ 3 రోజులు మేము డబ్బు కడతామంటే కూడా 3 రోజులు లేదు, 1 రోజు ఉండాలంటారు. మహానాడులో అన్ని డివైడర్లో అన్ని ఫ్లెక్సీలు అన్ని కట్టినారు. దేనికైనా ₹1 డబ్బు కట్టినారా? ఈ రోజు పత్రికా మూలంగా మేము నడుతున్నాం. ఇంతవరకు మా కార్పొరేషన్ మేము ఉన్నప్పుడు పాలకవర్గం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇప్పుడు కూడా ఉన్నాం. మాకేమన్నా ఒకటన్నా అడుగుతున్నారు. ఎవరన్నా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగితే మళ్ళీ ఇస్తాం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరన్నా పెట్టారంటే వాళ్ళ డివిజన్ ఏ పనులు కానీ చేయకుండా పోయే పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఒక నియంత పరిపాలన అంటే ప్రజలతో ఎన్నుకోబడిన అధికారులు వాళ్ళ అధికారులుగా బిహేవ్ చేయడం లేదు. ఖచ్చితంగా అధికారులు ఇచ్చే దాన్ని కూడా ఎదుర్కొంటాం. అంతిమ విజయం సాధించే వరకు మేము పోరాటం చేస్తాం. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పెట్టా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికే సంవత్సరం అయింది. అందరి మీద కేసులు పెట్టడం కానీ ఎన్నో కేసులు బరాయించడం కానీ అందరినీ కూడా చిన్న కేసు కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. నిజంగా పులివెందులు చూస్తే బ్యానర్లు కట్టిన దానికి బ్యానర్లు తీసిన దానికి ఎవరు తీసినారో ఏం కదో తెలియదు. ఆ మనుషుల్ని భయప్రాంతం చేసే మా మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి కౌన్సిలర్ మీద కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 15 రోజుల బెయిల్ రాని పరిస్థితి. ఎంత నియంత పరిపాలన నిశ్చిత పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందో. ఒక ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తుల్ని ఆ విధంగా చేస్తారంటే సామాన్య మానవుడు అడిగే పరిస్థితి లేదు. ప్రభుత్వాన్ని ఏది చేసినా మాకు అడ్డు లేదు, అదుపు లేదు, మాది రెడ్ బుక్ పరిపాలన అనే నియంత పరిపాలన జరుగుతుంది. ఖచ్చితంగా పత్రికా విలేకరులు మీరు అందరూ ఉన్నారు. మేయర్ అనేది ఈ కార్పొరేషన్కి మొత్తం హెడ్. మేయర్ ఆధ్వర్యంలో మీటింగ్లు జరగాలి. మేయర్ అనుకున్నప్పుడు అన్ని మీటింగ్ హాల్స్ కానీ అన్ని కమిషనర్ కానీ ఎవరైనా కానీ అధికారులు కానీ తీయాలి. ఒకరి మీద ఒకరు సొడ్డు పెట్టుకున్నారంటే ఇక్కడ మాకే ఈ విధంగా ఉంటే సామాన్య మనుషులకి పరిస్థితి ఏంది, కార్పొరేటర్ల పరిస్థితి ఏంది. ప్రతి కార్పొరేషన్లో డివిజన్స్లో మనకు గ్రామ సచివాలయాలు ఉన్నాయి. గ్రామ సచివాలయాల్లో కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి ఫోటో ఎమ్మెల్యే ఫోటో కానీ ఉండొచ్చేమో కానీ మా ప్రభుత్వం ఉన్నది కేవలం ముఖ్యమంత్రి ఫోటో ఒకటే ఉంది. గ్రామ సచివాలయంలో ఒక బయట సచివాలయం అని పెట్టి మేము ముఖ్యమంత్రి ఫోటో ఒకటే పెట్టాము. మీ కార్పొరేటర్లు కానీ మేయర్గా కానీ ఎవరు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కడపలో నగరంలో ఉన్నా కానీ ఎవరు కానీ ఆ రోజు కానీ ఈ రోజు కానీ మేము ఫోటోలు పెట్టలేదు. కానీ ఈరోజు కార్పొరేటర్లు తెలియకుండా ఆ డివిజన్లో గ్రామ సచివాలయంలో ఎంతమంది అధికారులు ఉన్నా కానీ అందరిని అడిగినా అని కమిషనర్ షుడ్డు పెడతారు. కమిషనర్ టౌన్ ప్లానింగ్ అంటారు. టౌన్ ప్లానింగ్ అంటే సచివాలయాలకి సంబంధం అంటారు. అంటే ఏది అడిగేదానికి హక్కు లేదు మాకు. ఇది ప్రజాస్వామ్యంలో మేము ఉన్నామా లేదా? ఇట్లా రెడ్ బుక్ పరిపాలనలో మేము ఉన్నామా? ఇంతవరకు నేను అజెండా తేరలేదు, నేను సైన్ చేయలే. అప్పుడే సైన్ చేశాను. 16 మీటింగ్ పెడతాడు, ఆడిపోతాను లేదా? ఎట్లా పెడతారు? దానికి దీనికి ఇన్ని రోజులు పెట్టాలి. ఫస్ట్ జనరల్ పార్టీ మీటింగ్ ఫస్ట్ సైన్ చేస్తున్నా. ఇంకా నేను డేట్ డిసైడ్ చేయలే. నేను వారం ముందే మీటింగ్ హాల్ తెరచమని మా కార్పొరేటర్ అందరూ కూడా పోయి అడిగినారు. మా ప్రభుత్వంలో పాలన బాగుండాలని గ్రామ సచివాలయం ఇచ్చాం. ఏ రోజు కానీ గ్రామ సచివాలయం పనిచేసే సెక్రటరీస్ కానీ ఎంతో మంది ఉన్నారు. ఏ రోజు కానీ ఫ్రీడమ్ ఇచ్చాం అధికారులకు, పాలన సులభంగా చేయండి ఎదురని. ఈ రోజు పరిపాలన లేదు. కడప నగరంలో మీరే చూస్తున్నారు, అందరూ పత్రికలకు కూడా మీరే సాక్ష్యం. మీ ద్వారా ఈ రోజు ఫస్ట్ తెలియపరుస్తున్నా కమిషనర్కి. 2 రోజులు మీటింగ్ హాల్ తెరవకపోతే మీ అందరి సమక్షంలోనే మీ ముందరే ఆ మీటింగ్ హాల్ ఓపెన్ చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను.